అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. మనవరాలు భర్త వస్తున్నారని చెప్పి తెలవగానే ఆవిడ అనసూయమ్మ ఆనందానికి అంతు లేకుండా అయిపోయింది. వెంటనే దబదబా ఇల్లంతా శుభ్రం చేయించేసి వంట ఆమె చేత హాసినికి ఆమె భర్తకి ఇష్టమైన వంటలన్నీ కూడా చక్కగా తయారు చేయించేసి వాకిట్లోనే ఎదురు చూస్తూ కూర్చుంది. వంట ఆవిడ ఈవిడ చుట్టుపక్కల వాళ్ళు కూడా మనవడు వస్తున్నట్టని చెప్పి అందరూ వచ్చేసి ఆప్యాయతగా ఆమె గుమ్మల్లోనే కూర్చొని ఉన్నారు వీళ్ళు పలకరించడానికని. ఇంకా వీళ్ళు వెళ్ళంగానే ఆవిడ ఆనందంతో హాసిని దగ్గర తీసుకుని ఎంతకాలానికి గుర్తొచ్చానే తల్లి నీకు నేను రమ్మరా బంగారు తల్లి అని చెప్పేసి చక్కగా ఇలా పొదిగి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. ఆమె కాళ్ళకి నమస్కారం పెట్టి భార్యాభర్త ఇద్దరు కూడా ఆమె ఆప్యాయతకు ఆమె యొక్క అనురాగానికి పైగా అందరూ చుట్టుపక్కల అందరూ వచ్చి కూర్చున్నారు. బాగున్నారా అంటే దగ్గరికి వచ్చి మరి ఆప్యాయత పలకరిస్తుంటే ఏదో ఒక మధురాన్ని అద్భుతానికి కలిగింది అందరితో కూడా. ఎందుకంటే సిటీలలో ఏం జరగవు కదా. అందుకే పల్లెటూళ్ళు ఆప్యాయతలకి అనురాగాలకి నిలయాలు అంటారు. పల్లెటూళ్ళలో చూపించినంత ప్రేమ పట్టణాల్లో ఎవరు కూడా చూపించరు. ఎందుకంటే అంత తొందరగా కలగ చేసుకోరు ఎవరు కూడా, వాళ్ళదే ఎవరి సంసారాలు వాళ్ళవే కాబట్టి. అక్కడి వాతావరణం అక్కడి మనుషులను చూసి వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే ఎంతో సంతోషం అనిపించింది అనమాట. వాళ్ళ మనసులో దిగులు ఏదో తీసేసినట్టుగా అనిపించింది ఇద్దరికి కూడా. ఇంకా వీళ్ళు వస్తున్నారని చెప్పేసి ఆవిడ చక్కగా రకరకాలుగా వంటలని తయారు చేసి పెట్టి వేరే ముందు కాల్చే కడుక్కోండి అమ్మ అని చెప్పేసి కాలు కడుక్కోమని చెప్పి రాగానే దగ్గరుండి స్వయంగా తనే ఇద్దరికి కూడా వడ్డించింది. అంత పెద్ద ఆవిడ దగ్గర కూర్చొని ఆయాసపడుతూ ఇలా వడ్డిస్తుంటే నీ వడ్డించుకుంటాలేమంటే వింతే అసలు కాదమ్మా నా చేత్తో పెడితేనే నాకు తృప్తి అని చెప్పేసి దగ్గర కూర్చొని ఆప్యాయతగా వడ్డించింది. వాళ్ళు తింటుంటే తృప్తిగా చూసింది. తర్వాత ఇక బాబు నీకోసం రూమ్ ఏర్పాటు చేశాను, పడుకోండి, కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మాట్లాడుకుందరు కానీ అంటే వెళ్ళి పడుకున్నాడు. ఇంకా మనవరాలు అక్కడే కూర్చోగానే నాన్న ఇంకా కడుపు పండలేదని బాధపడుతున్నావు కదా మీ నాన్న చెప్పాడురా. నేను చెప్తున్నాను చాదస్తం అనుకోని అంటే ఒక్క మాట చెప్తాను రా తల్లి అందే తల నిమిరుతూ. ఏం చాదస్తం అనుకోని నాయనమ్మ, నీ సంగతి నాకు తెలుసు కదా, నీ ప్రేమ నాకు తెలుసు, నువ్వేం చెప్పినా నా మంచిగా చెప్తావు, చెప్పు నువ్వేం చేయమంటే అది చేస్తాను. పిల్లలు కావాలి నాయనమ్మ, ఆయన బాధ చూడలేకుండా ఉన్నాను, తన బాధ చెప్పుకోకుండా. నాకు తెలుసు తల్లి నీ బాధ తెలుసు, మీ ఆయన బాధ తెలుసు, కానీ నేను చెప్పింది చెయ్యమ్మా. ఏమీ లేదు, పిల్లలు పుట్టకపోతే చాలామందికి కూడా నాగదేవత పూజ కనుక చేసినట్లయితే తప్పకుండా ఫలితం ఉంటుంది, సంతానం కలుగుతుంది. ఎందుకంటే నాగదోషం వల్లే చాలామందికి పిల్లలు పుట్టరు. కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు చేసుకున్నావంటే చక్కగా నాగదేవత యొక్క అనుగ్రహం కలిగి మీకు సత్సంతానం కలుగుతుందమ్మా. మరి చెప్పమంటావా వింటావా తల్లి అన్నది.